అదేంటిది ఆపరేషన్ సింధూర్తోనే ప్రతీకారం తీర్చుకుంది అన్న మాట వినిపించిన తర్వాత ఈ రోజు ఏంటని అనుకుంటారు కదా. ఆపరేషన్ మహాదేవ్ ఇది ఆపరేషన్ మహాదేవ్. దీని పేరు జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో ఆపరేషన్ మహాదేవ్ ప్రారంభమైంది. ఆపరేషన్ మహాదేవ్ పేరిట ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు వేట కొనసాగించాయి. ఎవడు ఎక్కడ ఏమోన దాక్కున్నాడో వెతికి పట్టుకొని వెంటాడి మరీ చంపుతున్నాయి భద్రతా బలగాలు. దచగాం అడవుల్లో పహల్గాం ఉగ్రవాదులను చుట్టుముట్టింది ఆర్మీ. మరి ముఖ్యంగా కేవలం వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళతో ఎవరెవరు కనెక్టివిటీలో ఉన్నారు, వాళ్ళతో ఎవరు మాట్లాడుతున్నారు, ఎటువంటి కాన్వర్సేషన్ ఉంది, ఇవన్నీ కూడా ట్రాక్ చేశామంటూ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్ లో పహల్గాం ఉగ్రవాదులు 3 హతమైనట్టుగా తెలుస్తోంది. ఆ లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా ఆ ఏరియాను తమ ఆధీనంలోకి తీసుకుంది. భద్రతా బలగాల ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రతి వెహికల్ ని, ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే అటువైపుగా పంపిస్తున్న పరిస్థితి. ఆపరేషన్ మహాదేవ్, హర్ 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 మహాదేవ్ అంటూ కూడా అడుగు పెట్టింది మన భారత భద్రతా బలగాలు. మరి ముఖ్యంగా ఆర్మీ అక్కడ విజువల్స్ మీరు చూడొచ్చు. వెళుతున్న క్రమంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. అటుగా వెళుతున్న ఏ వాహనాన్ని విడిచిపెట్టట్లేదు. మీరు చూడొచ్చు, వందలాది మంది. అదిగో మరి కాసేపట్లో ఇటు ట్వీట్ కూడా చేసింది ఈ ఘటనకు సంబంధించి. ఇన్ఫాక్ట్ ఈ ఆపరేషన్ కు సంబంధించి మన ఆర్మీ, ఇండియన్ ఆర్మీ చినార్ కాప్స్ అక్కడ ట్వీట్ చేసింది ఆపరేషన్ మహాదేవ్ అంటూ కూడా ఆ ట్వీట్ లో మెన్షన్ చేస్తూ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ జనరల్ ఏరియాస్ లిద్వాస్ ఆపరేషన్ ఇన్ ప్రోగ్రెస్ అంటూ చెప్పుకొచ్చిన నేపథ్యం మీరు చూడొచ్చు. లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఆ కొండ ఆయా ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని సర్చ్ ఆపరేషన్స్ ని ప్రారంభించాయి. ఈ సర్చ్ ఆపరేషన్స్ ఇప్పుడు వేగం పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో అసలు అక్కడ ఏం జరుగుతుందో డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. మీరు చూడొచ్చు పహల్గాం ఆ ఉగ్రవాదుల ఆ ముఖ చిత్రాలు మీరు చూస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళలో 3 మట్టుబెట్టినట్టుగా చర్చ అయితే జరుగుతోంది. డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, లిద్వాస్ అలాగే మౌంట్ మహాదేవ్, బహుశా మౌంట్ మహాదేవ్ పేరు కానీ ఈ ఆపరేషన్ మహాదేవ్ ని ప్రారంభించింది భారత ఆర్మీ. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డెవలప్మెంట్స్ ఏంటి? డెఫినెట్గా దెబ్బకు దెబ్బ తీయాలి అనే ఒక చందంగా ఈరోజు ఇండియన్ ఆర్మీ చేపట్టిన మహాదేవ్ ఏదైతే ఆపరేషన్ ఉందో ఇది చాలా సుదీర్ఘంగా జరుగుతుంది, చాలా గట్టిగా జరుగుతుంది. ఇప్పటికే 3 మావోయిస్టులు, 3 అక్కడ తీవ్రవాదులు హతం చెందినట్టుగా కూడా పక్కా సమాచారం అందుతోంది. దీంట్లో అసీఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తల్హా ఇట్లా 3 అక్కడికక్కడ కాల్చి పడేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా పహల్గాం తీవ్రవాదులు ఎవరైతే దచిగాం అడవుల్లో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చుట్టుముట్టిన ప్రయత్నం అయితే జరుగుతోంది. ఒకవైపు సిఆర్పిఎఫ్తో పాటు ఆర్మీ కూడా, ఇండియన్ ఆర్మీ కూడా దీంట్లో పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్స్ ఎక్స్క్లూజివ్గా చూసే ప్రయత్నం చేస్తున్నాం. చాలా గట్టిగా ఈ ఆపరేషన్ అయితే జరుగుతుంది. ఇప్పటికే దచిగాం అడవుల్లో పహల్గాంకి సంబంధించిన తీవ్రవాదులందరూ కూడా తల దాచుకొని ఉన్నారనే ఒక సమాచారం ఎప్పుడైతే భారత్ ఆర్మీకి ఉందో దీని మీద దాదాపుగా 15 రోజుల నుంచి ఆర్మీ పూర్తిగా కూడా ఒక స్ట్రింగ్ ఆపరేషన్ని ప్రారంభించింది అనేది అర్థమవుతుంది. తద్వారా పూర్తిగా కూడా పక్కా సమాచారం అందుకున్న నేపథ్యంలోనే ఏదైతే గతంలో పహల్గామా దాడి ఏదైతే భారత పౌరుల మీద చేసిందో వాళ్ళందరూ కూడా దాదాపుగా అక్కడ ఒక 20 నుంచి 50 మంది దాకా మావోయిస్టులు కాదు తీవ్రవాదులు అందరూ కూడా అక్కడ ఉన్నట్టుగా సమాచారం అందిన నేపథ్యంలోనే ఇండియన్ ఆర్మీ, సిఆర్పిఎఫ్ 2 కూడా సంయుక్త ఆపరేషన్కి స్టార్ట్ చేసింది. దాదాపుగా 2 గంటల నుంచి ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ఆపరేషన్లో దాదాపుగా ఇప్పటికీ 3 చనిపోయిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. దచిగాం ఫారెస్ట్ అడవుల్లో పూర్తిగా కూడా వీళ్ళు తలదాచుకున్నారనే సమాచారాన్ని దాదాపుగా 15 రోజుల నుంచి వీళ్ళ అడుగుల్ని చాలా క్లుప్తంగా నిశ్చితంగా పరిశీలిస్తోంది భారత్. కృష్ణమోహన్, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇది యాదృచ్ఛికమో ఏమో కానీ శ్రావణ సోమవారం ఆ మహాశివుడికి రక్తాభిషేక మండల్లో అత్యశయోక్తి లేదు. మన ఆడపడుచుల
మంగళ సూత్రాలు తెంచిన ఆ దుర్మార్గులకు శిక్ష పడింది. ఈరోజు 3 ఉగ్రవాదులు హతమైనట్టుగా తెలుస్తోంది. మహాశివుడికి హర హర మహాదేవ్ అనుకుంటూ ఈరోజు ఆ మహాశివుడికి రక్తాభిషేకం జరిగిందా? ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు ఉపయోగించడం జరుగుతోందంటే, గుర్తుపెట్టుకునే రోజు శ్రావణ సోమవారం, చాలా మంది గుళ్ళకు వెళ్తున్న సందర్భం, ఆ మహాశివుని దర్శించుకుంటున్న సందర్భం ఇదే. ఆ మౌంట్ మహాదేవ్ అక్కడే నక్కున్నారు వీళ్ళు, ఈ దుర్మార్గులు. ఆ లిద్వాస్ కి, ఆ మౌంట్ మహాదేవ్ కి అక్కడే వాళ్ళు నక్కి ఉన్నారన్న సమాచారంతో అక్కడికి చేరుకుంది మన భారత ఆర్మీ. అక్కడికి చేరుకొని వాళ్ళను మట్టుబెట్టినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ని ట్రాక్ చేస్తున్నాను మా ప్రతినిధి కృష్ణమోహన్. వస్తారు, కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, ఇంకా ఎటువంటి ఆపరేషన్ జరిగే అవకాశం కనిపిస్తోంది? ఎంతసేపు ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉంది? ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ? అంటే దాదాపుగా 2 గంటల నుంచి ఈ ఆపరేషన్ కొనసాగుతూ కనపడుతుంది. మనకైతే మీరు చెప్పినట్టుగా యాదృచ్ఛికమో లేకపోతే నిన్న తమిళనాడులో శివాలయానికి కూడా మోడీ రావడం కూడా మనం చూసాం. అక్కడ చాలాసేపు ఆయన మోడీ శివాలయంలో శివుణ్ణి ప్రార్థన చేశారు. ఆ మరుసటి రోజే, అంటే ఈరోజే పూర్తిగా కూడా హరహర మహాదేవ్ అంటూ ఈరోజు భారత ఆర్మీ చేస్తున్న ఏదైతే చుట్టుముట్టిందో వీళ్ళందరినీ కూడా ఆపరేషన్ పూర్తిగా కూడా సక్సెస్ అవుతుంది అనేది ఒక సమాచారం. అయితే ఇప్పటికీ భారత ఆర్మీ తర్వాత ముష్కరుల మధ్య కొంత కాల్పులు జరుగుతున్నాయనేది పక్క సమాచారం వస్తుంది. దాదాపుగా ఈరోజు రేపు కూడా ఈ ఆపరేషన్ పూర్తిగా కూడా కొనసాగుతుంది. మహాదేవ్ ఆపరేషన్ అనేది ఆర్మీ నుంచి వస్తున్న సమాచారం. ఇప్పటికే 3 దాదాపుగా హతమార్చిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా కొంతమంది గాయపడ్డారు. అక్కడక్కడ వీళ్ళందరూ కూడా దాక్కుని ఉన్నారు. అయితే ఇక్కడ ఏదైతే ఈ ఫారెస్ట్ ఉందో, దచ్చికం ఫారెస్ట్ ఉందో, ఈ దచ్చికం ఫారెస్ట్ పూర్తిగా కూడా కొంత లోయల్లో అప్ అండ్ డౌన్లో ఉంటుంది. కొంత పై భాగం, కొంత కింద భాగం అలా ఉండే పరిస్థితుల్లో కొంత ఆపరేషన్ కొంత కష్టమైన పని. సాధారణంగా ప్లెయిన్ ల్యాండ్ ఉండదు అక్కడ. దాదాపుగా అప్ అండ్ డౌన్స్ నేపథ్యంలో కొందరు కింద దాక్కున్నారు, కొంత పైన దాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. పైనుంచి కాల్పులు జరుపుతున్నాయి, కింద నుంచి పైకి కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో దాదాపుగా 2-3-4 బృందాలుగా ఇది పూర్తిగా కూడా ఆర్మీ అండ్ సిఆర్ఎఫ్ కంప్లీట్గా విడిపోయి వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతుంది అనేది ఆర్మీ నుంచి కొంత సమాచారం అయితే వస్తుంది. దాదాపుగా ఈ వ్యవహారంలో మాత్రం పూర్తిగా ఆ ప్రాంతంలో దాదాపుగా 20 నుంచి 25 మంది ముష్కరులు అక్కడ ఉన్నట్టుగా ఒక సమాచారం వస్తుంది. ఇప్పటికే 3 చనిపోయారు. చాలా తీవ్రంగా ఆర్మీ దళాలు ప్రయత్నిస్తున్నాయి వీళ్ళని మట్టుబెట్టడానికి. దాదాపుగా ఈరోజు రేపటి లోపల పూర్తిగా కూడా ఈ ఫారెస్ట్ని కంప్లీట్గా కూడా చుట్టుముట్టింది ఆర్మీ. కాబట్టి డెఫినెట్గా వీళ్ళకి బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు అనేది అందుతుంది. బట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది నిజంగానే ఆర్మీ భావిస్తున్నట్టుగా, లేదు సిఆర్పిఎఫ్ వాచ్ చేస్తున్నట్టుగా ఎంతవరకు వీళ్ళందరినీ పూర్తిగా కూడా తుదిముట్టగలదు, ఎవరైనా బందీలుగా తీసుకునే ప్రయత్నం ఆర్మీ చేస్తుందా అనేది కూడా చూడాలి. అయితే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 3 తీవ్రవాదులు చనిపోయిన పరిస్థితిని కూడా మనం చూసాం. అయితే వీళ్ళందరినీ పూర్తిగా కూడా, అంటే కొందరిని బందీలుగా తీసుకుంటే అసలుకి కుట్రకు దారి ఏం జరిగింది, గతంలో జరిగిన ఈ దాడికి సంబంధించిన దాంట్లో కుట్రకు వెనకాల మూలం ఎవరు, తద్వారా ఎవరెవరు ప్లాన్ చేశారు, ఎటువంటి అంశాలు వచ్చాయి అనేది కొంత భారత ఆర్మీకి తెలిసే అవకాశం ఉంది. కాబట్టి సో ఆ దిశగానే ఎటువంటి పరిస్థితులైనా సరే ఈ 2 రోజుల్లో ఈ ఆపరేషన్ మహాదేవ్ ఆపరేషన్ని పూర్తి చేయాలనుకుంటుంది. మరోవైపు పార్లమెంటులో రేపు ఎల్లుండి లోపల చర్చ కూడా ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన చర్చ రాబోతుంది. ఒకవైపు విపక్షాలు చాలా గట్టిగా ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన చర్చ చేపట్టాలని చెప్తున్న నేపథ్యంలో పార్లమెంట్లో కూడా వ్యవహారం అయితే వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అదే సమయంలో మహాదేవ్ ఆపరేషన్ జరగడం వెనకాల ఏంటి, ఎలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆర్మీ చేసింది, భారత ఆర్మీకి వీళ్ళకి సంబంధించిన దచ్చికం ఫారెస్ట్లో వీళ్ళందరూ ఎలా ఉన్నారనే అంశాన్ని ఎప్పటి నుంచి ఈ విషయాన్ని తెలుసుకున్నారు. దాదాపుగా 15 రోజుల క్రితం నుంచే కూడా వీళ్ళకి సంబంధించిన సమాచారాన్ని ఎక్కడికక్కడ సేకరిస్తూ ఉంది ఆర్మీ అనేది కొంత సమాచారం. అలాగే వీళ్ళకి సహాయక సిఆర్పిఎఫ్ బలగాలు కూడా పూర్తిగా కూడా దీంట్లోకి వచ్చాయి. మొత్తం దచ్చికం ఫారెస్ట్ మొత్తాన్ని కూడా కంట్రోల్లో తీసుకున్నారు. అయితే ఎంతవరకు ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, ఎంతమంది ఈ ఆపరేషన్ వెనకాల ఎవరైతే ఇప్పుడు వరకు కూడా దీని వెనకాల హస్తం ఎవరు, పహల్గామ్ దాడి వెనకాల హస్తం ఎవరు, దానికి సూత్రధారులు ఎవరు, పక్కగా సమాచారాన్ని కొంత తెలుసుకునే ప్రయత్నం
ఆర్మీ చేస్తుంది. ఇప్పటికే భారత్ ఆర్మీ మీద కొంత విమర్శలు ఏంటంటే పాకిస్తాన్ మీద జరిగిన వారిని చెప్పా పెట్టకుండా మిడిల్గా సీజ్ ఫైర్ చేయడం అనేది కొంత భారత్ ప్రజల్లో కొంత ఆ విషయం మీద మోడీ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మహాదేవ్ ఆపరేషన్ చేయడం వెనకాల మరి దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ప్రతిపక్షాలు పార్లమెంట్లో దీన్ని ఎలా చూస్తే ఏ విధంగా ప్రస్తావిస్తాయనేది కూడా చూడాల్సిన పరిస్థితి. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఈరోజు మాత్రం జరుగుతున్న వ్యవహారం. సో ఒకవైపు పార్లమెంటు జరుగుతున్న నేపథ్యంలో దచ్చికం ఫారెస్ట్లో ఇప్పుడు ఎన్కౌంటర్ జరగడం అనేది కొంత ఇంట్రెస్టింగ్ థింగ్గానే చూడాలి. పార్లమెంట్లో ఈ చర్చకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. డెఫినెట్గా ఈ అంశానికి సంబంధించిన అంశాలు అయితే డెఫినెట్గా పార్లమెంట్లోకి చర్చకు వస్తాయి. సో ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో మరి భారత ప్రభుత్వం ముందు ఏ విధంగా పోతుంది, ముందుగా ఏ విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చెబుతుంది, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? మహాదేవ్ ఆపరేషన్ పేరు మీద ఈరోజు జరుగుతున్న ఈ ఎన్కౌంటర్ పెద్ద ఎత్తున జరుగుతుంది అనేది స్పష్టంగా తెలుస్తోంది. భారీ ఎత్తున మొత్తం దచ్చికం ఫారెస్ట్ మొత్తాన్ని కూడా ఆర్మీ ఎక్కడికక్కడ చుట్టుముట్టిన పరిస్థితులు మనకి కనపడుతున్నాయి. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మన ఆర్మీ తమ ఆయుధాలతో రుద్ర తాండవం చేస్తోంది ఆ ప్రాంతంలో. ఒక్కసారి విజువల్స్ మీరు చూడొచ్చు, ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది. ప్రశాంతమైన వాతావరణం కాదు, నివురుగప్పన నిప్పు లాంటి